మనం అడుగు వేస్తే అది మంచివాడు అయితే, సదుద్దేశం అయితే, సమాజానికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా గుర్తింపు ఉందని, దానికి మద్దతు ఉంటుందని చెప్పడానికి ఒక నిదర్శనం. రేపు 19వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు 2 వారాలు దేశమంతటా ఈ వ్యవసాయదారుల అవగాహన సదస్సు నిర్వహించాలని చెప్పేసి భారత వ్యవసాయ పరిశోధన మండలి ఢిల్లీ నుంచి దేశంలో ఉన్న 120 మొత్తం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, పరిశోధన కేంద్రాలకు ఒక సందేశం ఉంటుంది. అంటే ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది ఒక మంచి పరిణామం. ఇది ఈ గొప్పదనం తెలంగాణ రాష్ట్రానికి, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి దక్కుతుంది. సో డిస్కషన్స్ లో కొంతమంది రైతులు ఇంకా ముందుకు వచ్చేసింది. మనకు మీరు జిల్లా లెవెల్లో కానీ, మండల లెవెల్లో కానీ ఇట్లా చేస్తున్నారు ఇట్లాంటి ప్రోగ్రామ్స్. అలా కాదు, కానీ మనకు 24 hours అవైలబుల్గా ఉండే విధానం ఏదైనా ఉంటుందా అంటే, ఇప్పుడు మనము పాలిటెక్నిక్ చేసి విద్యార్థులను బయటకు వదులుతున్నాం, డిగ్రీ చదివించి విద్యార్థులను బయటకు వదులు, వాళ్ళు ఎక్కడ కూడా రూరల్గా ఉపయోగపడట్లేదు. అందరూ కూడా జాబ్ పర్పస్ని ఆలోచిస్తున్నారు సార్. నేను నిన్న కూడా డిస్కషన్ చేశాను విద్యార్థులతో. 75% to 80% విద్యార్థులు జాబ్ కావాలని ఆలోచిస్తారు. ఆ విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో కొంతమంది రైతులు డిస్కస్ చేస్తే ఏమంటున్నారంటే, అగ్రి క్లినిక్స్ అనేది ఒకప్పుడు మనం డిస్కస్ చేసిన సబ్జెక్ట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసాము, ఫెయిల్ అయిపోయాము. మీ ఇంట్రెస్ట్ చాలా ఉంది అనే ఉద్దేశంతో అలాంటి ఏమన్నా ప్లాన్ చేస్తే విలేజ్ లెవెల్లో ఇప్పుడు మనం డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు కానీ, డిప్లొమా పాస్ అయిన విద్యార్థులు కానీ డైరెక్ట్ రైతులకి సేవ చేసే అవకాశం, ప్లస్ వాళ్ళు కూడా జీవన వృద్ధి పొందే అవకాశం కలుగుతున్న ఉద్దేశంతో ఈ చిన్న పాయింట్ చెప్పాలని డయాస్ ఉపయోగించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా తేనె మంచు పురుగు, త్రిప్స్, తామర పురుగులు ఇలాంటి వాటి వల్ల మనకు పూత సమయంలో వాటి పూతనిచ్చి రసాన్ని పీలుస్తాయి. పూత డెవలప్ కాక రాలిపోవడము, పిందె కూడా రాలిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు నవంబర్లో పూత స్టార్ట్ అవుతుందంటే ఖచ్చితంగా ఈ తేనె మంచు పురుగు నివారించడానికి సమగ్ర సస్యరక్షణ అనేది చేపట్టాలి. అంటే ఇప్పటి నుంచే, ఇప్పుడు మే ఎండింగ్ వరకు మనకు కోత అనేది అయిపోతుంది. 31st వరకు కోత అయిపోగానే ఇప్పటి వరకు మామిడి కాయలు కాసి దాంట్లో చాలా రకమైన ఫిజియలాజికల్ అన్ని రసాయన చర్యలు జరిగి మొత్తము చెట్టు అనేది నిరంతరంగా పనిచేస్తుంటుంది. దీనికి కోత అయిపోయాక ఖచ్చితంగా ఒక 15 రోజులు అనేది రెస్ట్ అనేది ఇవ్వాలి. కోత మే 31st అయిపోయాక ఒక 15 రోజులు తోట అంతటికి చెట్లకు విశ్రాంతినిచ్చి, తర్వాత మనకు మామిడి కోత కట్ చేస్తాం కదా, ఆ ఎండు పుల్లలు, ఆ తొడిమెలను అవన్నీ కూడా కట్ చేయాలి. ఎందుకంటే అలాంటి ఎండు కొమ్మలనే దీని పురుగు యొక్క అవశేషాలు అవన్నీ కూడా పోషక దశల వల్ల ఉంటాయి. అవన్నీ కట్ చేసుకోవాలి. ప్లస్ మనకు ఒక తొలకరి వర్షాలు, ఒక వర్షం పడగానే ఖచ్చితంగా తోటలో దున్నడం అనేది చేసుకోవాలి. దున్నడం అనేది చేసుకొని కొమ్మ కత్తిరింపులు అనేది ఖచ్చితంగా చేయాలి. మామిడిలో మనందరికీ తెలుసు, కొత్తగా వచ్చిన కొమ్మల మీదనే పూత అనేది వస్తుంది. చాలా మంది కొమ్మ కత్తిరింపులు చేయక వాటికే కాత వస్తుందని అనుకుంటారు. కాకపోతే మన కొత్తగా వచ్చిన కొమ్మనే జూలై ఆగస్టులో దీనిలో కట్ చేయడం వల్ల జూలై ఆగస్టులో అవి కొత్తగా చిగుళ్ళలు వస్తాయి. ఆ చిగుళ్ళే మనకు నవంబర్ డిసెంబర్లో పూత కాలంలాగా మారుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి మనం చేసే సస్యరక్షణ బట్టే మనకు నవంబర్లో వచ్చే పూత కానీ ఈ తేనె మంచు పురుగు నివారణ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దున్నడం అనేది మనం చేసుకున్న తర్వాత ఒక వర్షం పడగానే కొమ్మ కత్తిరింపులు చేసి ఖచ్చితంగా ఇప్పుడు తేనె మంచు పురుగు అనేది నవంబర్లో పూత మీద ఆశిస్తుంది. కానీ అవన్నీ కూడా ఇప్పుడు కాండం మొదటి భాగంలో కూడా దాక్కొని ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఖచ్చితంగా ఒక స్ప్రే అనేది దాన్ని నిర్మూలించడానికి ఇప్పుడే చేయాలి. సంతోషం. నాకు డాక్టర్గా వైద్య వృత్తిలో చాలా ఎక్కువ పేరు ఉంటుంది. కానీ నాకు మొదటి నుంచి కూడా డాక్టర్ కాకముందు 2 మీద ఎక్కువ పేరు ఉంటుంది. 3 ఉంటుంది కానీ అది ఇప్పుడు అర్థమవుతున్నది, అది మంచిగా చూడకుండా. ఒకటి వ్యవసాయం, చిన్ననాటి నుంచి వ్యవసాయం అంటే గోరుపించడం చాలా ఇంట్రెస్ట్. మా రైతు హైదరాబాద్ వెళ్ళా ఇలా బంధువులు అంతా ఎప్పుడు చాలా చిన్న పిల్లాడు, నేను తిరిగినప్పుడు పుట్టిండో ఏదో, కానీ అలా దగ్గర వాళ్ళందరూ నమ్ముతారు. రెండవది న్యాయవాద వృత్తి. ఎందుకంటే మా నాన్న పెద్ద అడ్వకేట్ కాబట్టి మా పుస్తకాలు నాన్న కూడా వృత్తుంది. మా నాన్న దగ్గర వేరే సో కమలాకరం తాత నచ్చలేదు అంతా ఆతపరిచారు. 2 వృత్తులు ప్రధానంగా ఇవ్వాలి నాకు నచ్చేది. సో రాత మార్పుగా ఉంటుంది. డాక్టర్ అయినాక రాజకీయ కుటుంబం అనుకోకుండా రాజకీయాలకు వచ్చాను. ఇప్పుడు డాక్టర్గా రాజకీయం ఎక్కువ బిజీ ఉంది.
వ్యవసాయం గురించి చాలా తక్కువ పట్టించుకుంది. పెద్ద వ్యవసాయ కుటుంబం, అన్ని రకాల పంటలు చూసాం, ఇలా కష్టాలు చూసాం, నష్టాలు చూసాం. అది వద్దు నా చేతిలో 30 ఎకరాలు అంటే నేను చేయలేకదని 15 ఎకరాలు గెలిచాను. వాస్తవానికి చాలా మంది డాక్టర్లు కొనుక్కున్నారు, ఏమి లేని వాళ్ళు కొనుక్కున్నారు, 3 ఎకరాలు 30 కొనుక్కున్నారు, 30 ఎకరాలు 100 ఎకరాలు చేసే డాక్టర్ కూడా చేయగలరు ఉన్నారు. నా వరకు తగ్గింది. కానీ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటాడు. అప్పుడప్పుడు నేను డాక్టర్లో కూర్చున్నప్పుడు సార్ మాట్లాడుతున్నాను. ఫస్ట్ గంగారెడ్డి మాట్లాడి బోయిపూలు వస్తుంది, ఏం చేసామంటే మా శాస్త్రవేత్త మాట్లాడు. అట్లాంటి రవీందర్ రెడ్డి గారు ఈ మ్యాంగో బాబు గురించి మాట్లాడారు, తేనె మనుషులు. అయితే ఈ సందర్భంలో ఒకే రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాం. మేము డాక్టర్లను కూర్చున్నప్పుడు, వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ డాక్టర్లు కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు ఒక మాట ఏమంటే, ఇది ఎంతవరకు తప్పుకోలేదంటే అది ఇప్పుడు నివృత్తి చేస్తున్నాం అనుకున్నాను. జనం కూడా క్లారిఫికేషన్ రాలేదు, ఏమైనా చెప్తారేమో చూసాను. అంటే మీ మేబీ రాగాలి సార్ నివృత్తి చేస్తాం. ఇప్పుడు ఈ వైరస్ కానీ, ఈ ఫంగస్ కానీ, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు మేము డాక్టర్లో ఉన్నాం, ఒకళ్ళకి డాక్టర్ ఇంకోళ్ళకి వస్తుంది, పక్క కుటుంబంలో వచ్చే అవకాశం ఉంటుంది. అంటున్నారు మలేరియా ఉంటుంది, దోమ ఉంటే ఇంకొన్ని ఉంటే అది దోమ మనం పక్కన మలేరియా వస్తుంది. అది చాలా సింపుల్ ఏర్పాటు ఉండడానికి కొంత దోమ, అది డాక్టర్ అని చూడాలి, మంత్రి చూడాలి, ఎమ్మెల్యే చూడాలి, రైతులు చూడాలి. అది పుట్టిందంటే ఈడ ఉంటుంది, ఆడ ఉంటుంది. మరి అట్లనే మరి ఈనాడు డ్రోన్స్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్న సందర్భంలో నేను మాట్లాడిన తర్వాత నివృత్తి చేసుకోవాలి. ఈ కొన్ని రకాలు ఏమవుతున్నాయి, నారాయణ రవీంద్ర రెడ్డి లాంటి వాడు, లేకపోతే నారాయణ గారు, ఇంకెవరో ఇక్కడ మా పరశురాములు, ఎవరో సందీప్ రావు, రోజు రాగానే జేబులో 4 పైసలు ఉంటే తప్ప ఎవరితో చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళు చర్చిస్తున్నాం. మా తోట అన్వేషకులు సూత్రులు ఈ స్ప్రే చేయమంటాడు, మా హార్టికల్చర్ ఆఫీసర్ గారు తోటకి వీళ్ళు కాబట్టి చెప్తున్నాను సార్. పొలానికి వెళ్ళి ఉండే వెళ్ళి కానీ మేము కూర్చున్నప్పుడు అప్పుడు అన్నది ఏంటంటే, ఇవి కొన్ని గాలి ద్వారా ఉండే అంటురాదు కాబట్టి మరి మనం ఉత్తరమే స్ప్రే చేసుకుంటే సరిపోదు. అక్కడ చుట్టుపక్కల ఉన్న తోటలు కానీ మరి కొన్ని రకాల పంటలు వచ్చినప్పుడు ఒక సమిష్టిగా చేస్తేనే నివారణ అవుతుంది కొన్ని వ్యాధులు చెప్పి కూడా నా దృష్టికి తీసుకొచ్చింది. అంటే నాకు దాని మీద మీ కన్క్లూజన్ కాదు, మీకు సలహా ఇస్తలేదు. మాకు వచ్చిన సందేహాన్ని ఈ సందర్భంలో అవి ఎలాంటివి వస్తాయి, ఎలాంటి వాటికి ఈ రకంగా అక్కడ ఉన్న రైతు సంఘాలు, అది ట్యాక్స్ వాళ్ళు కావచ్చు, లేదా రైతు సంఘాలు కావచ్చు, మన ఎప్పుడు వాళ్ళు కావచ్చు, మీరిద్దరు అన్నట్టు గ్రామాలలో చిన్న క్లినిక్లు ఏర్పాటు చేయాలి. క్లినిక్లు అంటే ఇక ఇప్పుడు దానికి మనము ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ లేదా మ్యూచువల్ ఎయిడెడ్ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ లేదా ఇప్పుడు ఆల్రెడీ మనకు ఏసీఎస్ ఉంది, వాళ్ళను ఎక్కువగా మనం మోటివేట్ చేసి, ఇప్పుడు మీరు అన్నట్టు గ్రామాలలో చిన్న దవాఖానలో పెట్టుకోవడం ఫార్మర్స్ క్లినిక్ అంటే ఆర్ఎంపీ లెక్క కొందరికి మనం ట్రైన్ చేసి పెట్టాలన్న వ్యవసాయ అధికారులు, అది ఒకటి బాగుంటుందేమో అని చెప్పి ఆ రకంగా ట్రైన్ చేస్తే బాగుంటుందని చెప్పి నా వంతుగా తెలియజేస్తూ మరి చాలా గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. I am doing good in this also. Now I am going to politics. I am going to able to do more extensive service. That is different, but as it is very interesting subject. రెండోది యూరియా గురించి కూడా మీరు కొన్ని విషయాలు చెప్పారు. యూరియా తగ్గించడానికి వేరే ధరలు పెంచాలి, అది మన చేతుల్లో నేషనల్ సబ్జెక్టు. ఇక మరి జానయ్య గారు లాంటి వాళ్ళు ఐసీఆర్లో చెప్తే అది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తగ్గపోతే మంత్రులు, అది దేశ స్థాయిలో అది ఉండే సబ్జెక్టు. సో అది కొన్ని మాటలు మాట్లాడుతూ చాలా సంతోషం. మరి ఈరోజు పంట మార్పిడి గురించి ఈ మధ్యలో చాలా మంచి మార్పు వచ్చేసారు.